Psalms 106 verses 19 and 20. They made a calf in Horeb and worshipped a metal image. They exchanged the glory of God for the image of an ox that eats grass. Nowadays, people are scolding God and they are not believing real God. Let us see it in Telugu. హోరేబులో వారు దూడను చేయించుకొని పోతపోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమేయి ఎద్దురూపమునకు మార్చిరి. ఇజ్రాయేలీలు పనిచేశారు. మోషే వాళ్ళ దగ్గర రావటం కొంచెం లేట్ అయ్యేసరి కల్లా హోరేబ్ అనే ప్లేస్లో మరి వాళ్ళ చేతులకి ముక్కులకి మెడలో ఉన్న బంగారాన్ని తీసి దాంతో ఒక దూడ రూపాన్ని చేసుకొని పోత పోసినటువంటి విగ్రహాన్ని చేసుకొని దానికి నమస్కరిస్తూ పాటలు పాడుతూ డాన్సులు వేస్తూ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే మహోన్నతుడైనటువంటి దేవుని రూపాన్ని ఆయన మహిమను ఏం చేశారు? తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. దూడ అంటే ఎద్దు రూపమే కదా, మరి అది గడ్డే కదా తింటుంది. దాని రూపానికి మార్చేసి దేవుని యొక్క మహిమను దాని చుట్టూ తిరుగుతూ ఎగురుకుంటూ పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తూ ఉన్నారంట. ఈ విధంగా అప్పుడే మరి 10 కమాండ్మెంట్స్ రాసి ఉన్నటువంటి పలకల్ని మోషే పగలగొట్టింది కోపం వచ్చి. ఆ రకంగా దేవుని యొక్క మహిమను వాళ్ళు గడ్డిమే ఎద్దు రూపానికి మార్చారు. వీ కెన్ సీ నవేడేస్ ఆల్సో మెనీ పీపుల్ డూ దిస్. ఇలా మనం చేసినప్పుడు దేవుని ఉగ్రత మన మీదకి దిగి రావటం అనేది మనం చూస్తున్నాం ఈ రోజుల్లో కూడా. ఆ రోజుల్లో వాళ్ళ మీద కూడా దేవుని ఉగ్రత వచ్చింది. అలాగే ఈ రోజులో కూడా లాస్ట్ డేస్ ఇవి. దేవుని సెకండ్ కమింగ్ వెరీ నియర్గా ఉంది కాబట్టి మరి ఈ ఫ్లడ్స్ ఇవన్నీ చాలా చేంజెస్ మరి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మన కంఠంలో ప్రాణం ఉండగా నిజ దేవుని తెలుసుకోకపోతే మనం మరి పరలోకానికి వెళ్ళాం కదా, మరి నరక ప్రాప్తి మనకి జరుగుతుంది.